2026లో మన తెలుగు సినిమా ఫుల్ బ్లాస్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ 6 మంత్స్లో బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ మూవీస్ రెడీగా ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే కొన్ని మూవీస్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఇంకా కొన్ని మూవీస్ రిస్క్లో ఉన్నాయి. సో ఈ వీడియోలో నెక్స్ట్ 6 మంత్స్లో రాబోయే బిగ్గెస్ట్ తెలుగు మూవీస్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. పార్ట్ 1 ఏప్రిల్ మూవీస్. బైకర్. ఫస్ట్గా బైకర్ గురించి చెప్పాలంటే ఇది నార్మల్ సినిమా కాదు, మోటోక్రాస్ రేసింగ్ కాన్సెప్ట్. మన తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ చాలా రేర్. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే స్టోరీ స్ట్రాంగ్గా లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. స్టోరీ సెట్ అయితే మాత్రం ఈ సినిమా సర్ప్రైజ్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డకాయిట్. అడివిశేష్ సినిమా అంటే కంటెంట్ స్ట్రాంగ్ ఉంటుందని అందరికీ తెలుసు. ఈసారి యాక్షన్ ప్లస్ లవ్ స్టోరీ మిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై. సో సింపుల్ స్టోరీ సరిపోదు. ట్విస్ట్ కరెక్ట్గా వర్క్ అయితే ఈ సినిమా సాలిడ్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. నిఖిల్ స్వయంభు. కంప్లీట్గా డిఫరెంట్ జానర్, మైథాలజీ టచ్ ఉంది. రీసెంట్గా ఇలాంటి మూవీస్కి డిమాండ్ పెరిగింది. కానీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ స్ట్రాంగ్గా ఉంటే ఆడియన్స్కి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. వీక్ అయితే యాక్సెప్ట్ చేయరు. సో ఈ సినిమా సక్సెస్ విజువల్స్ మీద డిపెండ్. పెద్ది. ఏప్రిల్ ఎండింగ్లో బిగ్గెస్ట్ హైప్ పెద్ది. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఫిజికల్గా కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. రెగ్యులర్ రోల్ అంటే చాలా డిమాండింగ్. టీజర్లో మాస్ ప్లస్ ఎమోషన్ రెండు క్లియర్గా కనిపిస్తాయి. కానీ ఇక్కడ కీ పాయింట్ స్టోరీ డెప్త్. స్టోరీ స్ట్రాంగ్గా ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేయగలదు. గూఢచారి 2 ఆల్రెడీ హైప్లో ఉంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ స్ట్రాంగ్ స్పై థ్రిల్లర్, ట్విస్ట్ అండ్ స్క్రీన్ ప్లే హైలైట్. సెకండ్ పార్ట్లో స్కేల్ పెంచాలి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే పాన్ ఇండియా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. డ్రాగన్ బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఉన్న మూవీ. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ కాంబో. మాస్ ఎలివేషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయని అందరికీ ఎక్స్పెక్టేషన్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే స్టోరీ బ్యాలెన్స్. ఓన్లీ ఎలివేషన్స్ కాకుండా స్ట్రాంగ్ స్టోరీ ఉంటే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ రేంజ్కి వెళ్ళొచ్చు. విశ్వాంబర కంప్లీట్గా ఫ్యాంటసీ వరల్డ్. చిరంజీవి గారు ఇలాంటి జానర్లో రేర్గా కనిపిస్తారు. సో హైప్ ఆల్రెడీ ఉంది. కానీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ విఎఫ్ఎక్స్ స్ట్రాంగ్గా ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. వీక్ అయితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. సో ఈ సినిమా విజువల్స్ మీదే డిపెండ్. నాని ది ప్యారడైజ్. నాని అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్కి ఫేమస్. సో ఈ సినిమాలో స్టోరీ మెయిన్ హైలైట్. క్లాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే లాంగ్ రన్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. రణబాలి పీరియడ్ డ్రామా. విజయ్ దేవరకొండకి ఇది డిఫరెంట్ అటెంప్ట్. వార్ బ్యాక్డ్రాప్ ప్లస్ ఎమోషనల్ స్టోరీ. కానీ పీరియడ్ ఫిలిమ్స్లో డీటెయిలింగ్ చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓవరాల్గా చూస్తే పెద్ది, డ్రాగన్, గూఢచారి 2 ఈ 3 మూవీస్ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలవు. కానీ సర్ప్రైజ్ హిట్స్ ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. ఈ లిస్ట్లో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న సినిమా ఏది? కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ సినిమా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.